ఇంటర్నెట్ అక్కయ్య ఛానల్ శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు 2018 డిసెంబర్ సాహిత్య ప్రస్థానంలో ప్రచురింపబడిన అమ్మ చెట్టు కథను మధురాపంతుల సత్యనారాయణమూర్తి గారు వ్రాశారు. ఈయన 1952 జనవరి 13 భోగి పండుగ రోజున తూర్పు గోదావరి జిల్లా పల్లెపాలెం అనే గ్రామంలో జన్మించారు. వృత్తిరీత్యా విశ్రాంతి తెలుగు పండితుడు మధురాపంతుల సత్యనారాయణమూర్తి గారు ప్రస్తుతం ఆయన నివసిస్తున్న పల్లెపాలెం గ్రామంలోనే రత్నప్రభ అనే పేరుతో గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. 2024 జనవరి 13న ఈ గ్రంథాలయం ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన 13,000 పుస్తకాలని ఆ గ్రంథాలయంలో ఉంచారు. ఈయనకు సభలు నిర్వహించడం, పుస్తకాలు చదవడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇష్టం. ఈయన రాసిన ఝాన్సీ మజిలీ కథలు 2 సంవత్సరాల క్రితం విడుదలయ్యింది. మరేక మధురాపంతుల సత్యనారాయణ గారు రాసిన అమ్మ చెట్టు అనే కథలో తాడి చెట్టులో దైవత్వాన్ని చూసి పూజలు చేసి చీర సమర్పించుకునే పెద్దింటి మహిళ చెట్టుకు బదులుగా పేదంటి స్త్రీకి అదే చీరను బహుకరించి తన ఉదాత్తతను, విజ్ఞతను, పేదంటి మహిళ పట్ల అభిమానం చాటుకున్న వైనం హృదయాన్ని హత్తుకునేలా ఈ చిన్న కథలో అర్థవంతంగా, హేతుబద్ధంగా చూపించి ముగింపు ఇచ్చిన రచయిత అభినందనీయులు. మరిక కథ వినండి. చూస్తుండగానే ఆ చీర వెలిసిపోతుంది. చిరుగులు కూడా పడుతుంటాయి. రోజూ కాసేపు ఆ చీరకేసి చూడ్డం, దిగులు కళ్లతో నిట్టూర్పులు విడవడం సీతాలు అని పిలువబడి సీతామహాలక్ష్మి దినచర్య. అలాంటి చీర పెద్దబ్బాయి గారి భార్య గారికి, వెంకటరెడ్డి గారి కోడలికి మాత్రమే ఆ ఊళ్ళో ఉండేది. ఇంటికి ఎదురుగా ఉన్న చాకిరేవులో దండాల మీద ఆరేసిన చీరలు ఆశ కలిగించినా ఆ చీర చూసినప్పుడు కలిగిన దుఃఖం లాంటిది ఎప్పుడూ కలగలేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రిందట ఎలక్షన్ టైంలో పాత ప్రెసిడెంట్ గారు కొత్తగా నిలబడిన కొండబాబు గారు ఓటు కోసం పెట్టిన చీరలు మార్చి మార్చి కట్టుకుంటోంది. ఆ ఏళ జట్టు కూలీలకి అదనంగా డబ్బులిచ్చాయని ఈ 400 నీయే 2 సీల కొనుక్కో, కొద్దియాల బయలుదేరి యానం ఎల్లి ఈరభద్రలోనూ శ్రీనివాసాలోనూ నచ్చిన చీరలు కొనుక్కొని మధ్యాహ్నం ఆట చూసి ఇంటికద్దారి అన్నాడు మామ. ఎవరి దిష్టి తగిలిందో, శపమే కొట్టిందో కుడి చెయ్యి కుడి కాలు లాగేసి కూలబడ్డాడు. సినిమా లేదు, చీర లేదు. వెలుగొచ్చేసరికి ఆస్పత్రిలో మంచం మీద ఉన్నాడు. ఆ పట్టు 15 దినాలు కూడు లేదు, కుంపటి లేదు. కూలి డబ్బులు, పుస్తి పూస అయిపోయి 2 పిల్లలు, లేవలేని మొగుడుతో సీతామహాలక్ష్మి ఇంటికి చేరింది. సీతాలు మళ్ళీ ఆ చీరకేసి చూస్తోంది. ఎంత గొప్ప చీర! 1000కి తక్కువ ఉండదు. వెలిసిపోతోంది, చిరిగిపోతోంది. ఎదురుగా వెళ్ళిపోతున్న ఐసుబండికేసి పిల్లలు, చీరకేసి తాను చూడ్డం అలవాటైపోయింది. సరైన తిండి లేకపోయినా సీతాలు ఆరోగ్యం గొప్పది. 2 బిడ్డల తల్లైనా బెగ్గం పోలేదు. మొహంలో కాంతి చిమ్ముతూ ఉంటుంది. ఒంటి మీద ఉన్న ఒకే ఒక ఆభరణం ముక్కుపొడక, రూపాయి కాసంత కుంకుమ బొట్టితో కలకలలాడుతూ ఉంటుంది. మంచి చీర కడితేనే రంగడి పెళ్ళం సినిమా స్టార్లా ఉంటుందని అనుకునే కుర్రాళ్ళు లేకపోలేదు. ఆడు బావున్నంతసేపు పనిలో కూడా ఎళ్లకుండా చూసుకున్నాడు. ఇప్పుడిన్ని సంటి బిడ్డను సాగినట్టు సాకాలే. మరంతే కదా భార్యంటే. రోజుకి 50 రూపాయలకి పనిలో కుదిరింది. వాకిళ్ళు తిరగడం, గిన్నెలు తోవడం, అమ్మగారు చెప్పిన చిన్నా చితకా పనులు చేయడం. ఈ తెచ్చే సొమ్ముతోటే తిండి, బట్ట. పింఛన్లు ఇస్తామన్నారు, ఆరోగ్యశ్రీ, ఆహార భద్రత అన్నారు. ఇలాంటి పెద్ద మాటలు సీతాలకి అర్థం కావు. తిండి బట్ట జ్ఞాపకం వచ్చేసరికి మళ్ళీ ఆ చీర గుర్తొచ్చేది. ఖచ్చితంగా 1000కి తక్కువ ఉండదు. అలాంటి చీర లేకపోవడమే మంచిది. ఆ చీర కట్టుకుని పనిలోకెడితే యజమానికే పుడుతుందో ఎవడికి పుడుతుందో వ్యధవ బుద్ధి. పాడుకాలం, పొని చీర అని సంభాళించుకుంది. ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇంకో చీర. నెలకో చీర మార్చుద్ది మహాతల్లి. మధ్యలో 1-2 సాదా చీరలు తప్ప అన్నీ గొప్ప చీరలే. పైగా ఈ చీర తనకిష్టమైన చిలకాకు పచ్చ చీర. చింతపిక్క రంగు అంచు. మనసు నిలవడలేదు. ఎవరూ లేకుండా చూసి జాగ్రత్త చేసుకోవాలనిపించింది. ఒకవేళ జాగ్రత్త చేసినా తాను కట్టుకోగలదా? ఒకవేళ కట్టుకున్నా వీధిలోకి రావడానికి ఉంటుందా? నిట్టూర్పులు విడిచింది సీతాలు. ఏంటో చీర మీద నుంచి దృష్టి మార్చకుండా చూస్తున్నావు, కొంపదీసి లోపలికి తెస్తావేడ్డి
అలాంటి పని చేయమాక. చేసావో నీకింక తెల్లసీరే గతి. వచ్చి సొట్టెలిగిచ్చు అన్నాడు మామ. అగ్గిపుల్ల గీలేవు గాని సోకులకేవీ తక్కువ లేదు అని విసవిసలాడుతూ లోపలికి వచ్చి చుట్ట వెలిగించింది సీతాలు. 1 అయ్యింది. పిల్లలు బళ్ళోంచి ఇంటికి వచ్చారు. ఇయ్యాల మధ్యాహ్నం భోజనం లేదట. వంటోడు రాలేదు. అన్నం పెట్టవే అంటూ ఇద్దరూ గుమ్మంలోనే కూలబడ్డారు. మొగుడికి పిల్లలకి వండిన కాడికి పెట్టేసి చెంబుడు నీళ్లు తాగి కుక్కి మంచం మీద కూర్చుని మొగుడి కాలికి చేతికి ఆచారిగారిచ్చిన నూనె రాయడం మొదలుపెట్టింది. తన భవిష్యత్తంతా కళ్ళ ముందు కదులుతోంది. ఎప్పటికి లేస్తాడో, ఏమిటి పోషిస్తాడో, ఈ బిడ్డలెప్పటికి తయారవుతారో, వాళ్ళ భవిష్యత్తేమిటో కళ్ళ ముందు తిరుగుతోంది. అయినా నిబ్బరంగల మనిషి చిక్కు చెదరలేదు. ఆ చీరొక్కటే తన నిర్భరాన్ని చెడగొడుతోంది. నాగుల చవితి. ఊళ్ళో జనమంతా పుట్టల్లో పాలు పోయడానికి వస్తున్నారు. ఇంటి చుట్టూరా పుట్టలే. తానూ తిరుగుతూ ఉంటుంది. పాములు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ ఒకరి జోలికి ఒకరు రాలేదు. వాటి బ్రతుకు వాటిది, తన బ్రతుకు తనది. ఇన్నేసి పాలు ఇలా మట్టిపాలు చేయమని ఏ దేవత చెప్పిందో. పొట్టలు మార్చుకుంటున్న తన పిల్లలకేసి పుట్టలకేసి చూస్తోంది సీతాలు. మళ్ళీ ఇంకో చీర, పచ్చటి పసుపుది, నిమ్మపండు రంగుతో మిసమిసలాడిపోతోంది. పిల్లినాడు పెద్ద మేనమామ పెట్టిన తెల్ల చీర పసుపు నీళ్ళలో ముంచి ఆరేసి తనకు కట్టబెట్టారు. ఆ ముచ్చటి గుర్తుకొచ్చింది. చిన్న నవ్వు పెదాల చివర వెలిగి విరిగిపోయింది. ఏటో ఆ ముసిముసి నవ్వులు. సుట్టారిపోయింది, ఎరిగించవే. ఉండే ఎడవ సొట్ట. కట్టబట్టలేదు గాని సొట్టంట సొట్ట. అగ్గిపెట్టి తెచ్చి వెలిగించింది. అలా అన్నమాకే. నీకు చీర కొనుక్కోమని డబ్బులిచ్చినాను లేదా? కర్మ కాలిపోయి మంచాన పడ్డాను. కాని కొత్త చీర కట్టుకుని తిరుగుతుంటే నాకు మాత్రం సరదా కాదు. నాకేటే మంచి పెళ్ళం ఉంటే మంచకాడే కూడు. దానికి నేనే రుజువు. గుమ్మం ముందు కారాగింది. కారులోంచి రెడ్డిగారి అమ్మాయి దిగింది. ఎంత గొప్ప చీర కట్టిందో! సాక్షాత్తు కనక మహాలక్ష్మిలా ఉంది. సీతాలు, సీతాలు అని కేకేస్తోంది. వస్తున్నా తల్లి అని తన చీరకేసి లేటి కూతురు చీరకేసి చూసుకుంటూ బయటకొచ్చింది. డ్రైవరు అడుగుతున్నాడు. కొబ్బరికాయ కొట్టడానికి కత్తి కావాలి. లోపలికి వెళ్లి తెచ్చింది. కత్తికి పిడిలేదు, మీ ఆయనకి వడిలేదు. బావుందే సంసారం అన్నాడు. ఆ మాటల్లో ఎతకారం సీతాలకి అర్థమై చివుక్కుమంది. ఎలా పసిగట్టిందో యజమానురాలు సీతాలుకేసి చీరకేసి తన చేతులు చీరకేసి మార్చి మార్చి చూసింది. సీతాలు, కుంభం పట్ట, ఇక్కడ్నించో అంది. తాడెత్తు మనిషి. సీతాలు అమ్మోరులా నించుంది. చెట్టు కింద అమ్మాయిగారు కొబ్బరికాయ కొట్టి చెట్టుకి నైవేద్యం పెట్టింది. చీర తీసి సీతాలు చేతిలో పెట్టింది. మూఢనమ్మకాలు కాకపోతే చెట్టుకు చీరేమిటి? ఊళ్ళో ఎన్ని తాడి చెట్లు లేవు? ఈ తాడి చెట్టు అమ్మోరెలా అయిందే? నువ్వే అమ్మోరివి, నా బిడ్డల్ని దీవించు అని ఆ చీర జాకెట ముక్క సీతాలు చేతిలో పెట్టింది. ఆ చీర వెయ్యికి తక్కువుండదు. సీతాలు కళ్ళల్లో వెలుగు కోట్లకు తక్కువుండదు. ఆ చెట్టు అమ్మ చెట్టులా అనిపించింది.